బళ్ళారి జిల్లా బసరకోడు గ్రామం నుంచి ఆంధ్రప్రదేశ్లోని గుళ్యం గ్రామంలోకి ప్రవేశించాలంటే తమ ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తుందన్నారు గ్రామస్తులు. హలహర్వి మండలం గుళ్యం సమీపంలో వేదావతి నది ప్రవహిస్తుండటంతో నాటు తెప్పల్లో తేలాడుతూ ఒడ్డుకు చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తాత్కాలికంగా రాకపోకల కోసం గ్రామ ప్రజలంతా చందాలు వేసుకుని పైపులతో గ్రావిల్స్ తరలించి తాత్కాలిక మరమ్మతులతో రాకపోకలు కొనసాగిస్తున్నారు. గుళ్యం గాంధీలిప్ప స్వామి దర్శనంకి భారీగా భక్తులు తరలివస్తారని తెలిపారు. రాజకీయ నాయకులు ఎలక్షన్ టైంలో వచ్చి నదిపై బ్రిడ్జి నిర్మిస్తామని హామీలు ఇస్తున్నారని, ఎలక్షన్లు అయ్యాక మర్చిపోతున్నారని, ఇప్పటికైనా ఈ సమస్య పరిష్కరించాలని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరని ఇక్కడ కర్ణాటకము ఆంధ్ర బార్డర్లో ఉంది. అది పెద్ద దేవాలయం ఉంది గుళ్యంలో. దేవాలయం భక్తులు దండి వస్తున్నారు. ఒక గురువారం వచ్చేసి 10 లక్షల జనం వస్తున్నారు. అమాసకు వచ్చేసి 10-12 లక్షల జనం వస్తున్నారు. కానీ తావు లేకుండా దానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ దయచేసి ఏ ప్రభుత్వం మారినా ఇది మారలేదు. దానికోసం ఇది దయచేసి మీరు మాకు సహకారం ఇచ్చాలని కోరుతున్నాము. కానీ 10 లక్షలు సంవత్సరానికి 10 లక్షలు పెట్టి రైతులే చేపిస్తున్నాం ఇక్కడ ఇంత వేదావతి నదిని. అందుకోసమే దయచేసి మీరు ఈ ప్రభుత్వం కానీ మాకి శాసనం కావాలని శాశ్వతం చేయాలని కోరుతున్నాం మేము. వేదావతిని